భూమి కొనుగోలు చేయడం అనేది జీవితంలో చాలా పెద్ద పెట్టుబడి. కానీ చాలామందికి భూమి యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే విషయం చాలామందికి పూర్తిగా తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి, ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, స్టాంప్ అండ్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు ఎలా చెల్లించాలి, ఎంతవరకు చెల్లించాలి, ఈ విషయాలు తెలియక తర్వాత వచ్చేటువంటి లీగల్ సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది. అందుకే ఈ వీడియోలో భూమి యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు సింపుల్ గా తెలుసుకోబోతున్నాం. నేను మీ రాజు కొంగంటి ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. Represented by La Lens TV. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే, భూమి రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ భారతదేశంలో సాధారణంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం జరుగుతుంది. ఎవరికైనా కూడా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో చిన్న చిన్న ప్రాసెస్ మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ మేజర్గా మాత్రం రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భూ కొనుగోలుదారుడు, భూ అమ్మకందారుడు ఈ యొక్క చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందే తప్పకుండా. ఈ చట్టానికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయి. అయితే ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి భూమి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం. అంటే ఇందులో ఏమేమి చెక్ చేసుకోవాలంటే, ముందుగా కొనుగోలు చేయబోయే భూమి యొక్క లీగల్ క్లారిటీ ఉందో లేదో తెలుసుకోవాలి. మనం చూడాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ డీడ్ చూడాలి. అంటే ఓనర్షిప్ ప్రూఫ్ ఎవరి పేరు పైన ఉందనేది చూసుకోవాలి. దాంతోపాటుగా ప్రీవియస్గా సేల్ డీడ్, పాత రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, దీన్నే ఈసీ అంటారు. ఈ ఈసీలో ముఖ్యంగా అప్పులు లేదా భూమిపై ఎలాంటి కేసులు ఉన్నాయో కూడా చూసుకోవాలి. ఇప్పుడు భూమిపై ఉన్నటువంటి, మీరు కొనుగోలు చేస్తున్నటువంటి ఆ యొక్క భూమిని, ఆ యొక్క ప్లాట్ని కానీ మీరు కొనుగోలు చేసినట్లయితే, ఈసీని చెక్ చేసుకోకుండా కొనుగోలు చేసినట్లయితే ఆ యొక్క ఈసీ పైన అప్పులు ఉన్నా కూడా మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఆ భూమిపై కేసులు ఉన్నా కూడా మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. దాంతోపాటుగా మనం చూడాల్సింది ఏంటంటే పట్టాదార్ పాస్బుక్, అంటే ఆర్ఓఆర్ అని కూడా అంటారు. పాస్బుక్ను కూడా చూడడం ఎంతగానో ముఖ్యం. ప్లాట్ను కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నట్లయితే లేఅవుట్ అప్రూవల్ ఉందో లేదో ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కొనుగోలు చేస్తున్నటువంటి ఫ్లాట్ కానీ, ఇంటికి సంబంధించినటువంటి భూమి, లేదంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ని కానీ మీరు కొనుగోలు చేసే సమయంలో అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రొహిబిటెడ్ లిస్ట్ 22A ఈ జాబితాలో ఉన్నట్లయితే మీరు కొనుగోలు చేయడం వృధా అవుతుంది. ఇవన్నీ తప్పకుండా, ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా తప్పకుండా 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఏమేమి చెప్పాను, ఫస్ట్ స్టెప్లో టైటిల్ డీడ్, ప్రీవియస్ సేల్ డీడ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, పట్టాదార్ పాస్బుక్, లేఅవుట్ అప్రూవల్ అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్. దాంతోపాటుగా ల్యాండ్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ లిస్ట్, అంటే 22A నిషేధిత జాబితాలో ఉందో లేదో మీరు కొనుగోలు చేసేటువంటి భూమి, ఇది తప్పకుండా చెక్ చేసుకోవాలి. 6 పాయింట్లు చెప్పాను. 6 డాక్యుమెంట్ల గురించి తప్పకుండా వెరిఫై చేయాలి. ఇదే మీరు కొనుగోలు చేయబోయేటువంటి భూమి యొక్క మొదటి ఆధారిత పత్రాలు. ఇక్కడ మన స్టెప్ 2కి వెళ్తే, సేల్ అగ్రిమెంట్ చేయడం. అంటే బయ్యర్ కొనేవాడు మరియు సెల్లర్ అమ్మేవాడు ఇద్దరు కూడా, కొనుగోలుదారుడు అమ్మకందారుడు ఇద్దరి మధ్య ముందుగానే సేల్ అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే దాంట్లో ఏమేమి ఉండాలంటే, తప్పకుండా భూమి యొక్క ధర అనేది కంపల్సరీ ఉండాలి. దాంతోపాటుగా అడ్వాన్స్ అమౌంట్ ఎంత ఇచ్చారో కూడా సేల్ అగ్రిమెంట్లో ఉండాలి. రిజిస్ట్రేషన్ తేదీ, ఏ రోజు వరకు రిజిస్ట్రేషన్ అనేది పెట్టుకుంటామనేది తప్పకుండా అందులో మెన్షన్ చేసుకొని ఉంచుకోవాలి. దాంతోపాటుగా ఏమైనా షరతులను కూడా అందులో రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అందులో రాసుకొని పెట్టుకుంటే, సేల్ అగ్రిమెంట్లో రాసుకుంటే మీకు ప్రూఫ్గా ఉంటుంది. స్టెప్ 3కి వచ్చినట్లయితే, స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే, భూమి యొక్క విలువ ఆధారంగా ప్రభుత్వం స్టాంప్ అండ్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీ తీసుకుంటుంది. ఉదాహరణకు స్టాంప్ డ్యూటీ సుమారు 5% ఉన్నట్లయితే, రిజిస్ట్రేషన్ ఫీ అనేది సుమారుగా 1% అనేది ఉంటుంది. రాష్ట్రం ప్రకారం ఇది హెచ్చు తగ్గులు అనేవి కూడా ఉంటాయి. అంటే ఒక రాష్ట్రంలో పెరగవచ్చు, ఒక రాష్ట్రంలో తగ్గవచ్చు. ఇది మనం తప్పకుండా గమనించాలి. 4th పాయింట్ వచ్చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకోవడం. ఎలా అంటే, రిజిస్ట్రేషన్ కోసం మీరు కొనుగోలు చేసినటువంటి భూమికి సంబంధించిన సరౌండింగ్లో తాలూకాకు సంబంధించినటువంటి మీకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళవలసినటువంటి డాక్యుమెంట్లు ఏమిటంటే, బయ్యర్ అండ్ సెల్లర్కి సంబంధించి ఇద్దరి ఆధార్ కార్డులు, ఇద్దరికి సంబంధించినటువంటి విట్నెస్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, దాంతోపాటుగా స్టాంప్ పేపర్స్ అండ్ ఆన్లైన్ చలాన్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మన 5th పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బయోమెట్రిక్ అండ్ ఫొటోస్ అనేవి ఆఫీసులలో
ఫింగర్ ప్రింట్, దాంతోపాటుగా ఫొటోస్ అండ్ డిజిటల్ సిగ్నేచర్ కూడా. ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. ఆరోది వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సబ్ రిజిస్ట్రార్లో డాక్యుమెంట్ చెక్ చేస్తారు, భూమి యొక్క వివరాలు చదివి వినిపిస్తారు కూడా. తర్వాత రిజిస్ట్రేషన్ అప్రూవ్ చేస్తారు. అంటే మీరు కొనుగోలు చేస్తున్నటువంటి భూమి, అతను ఎవరైతే అమ్మకాలు చేస్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి భూమి యొక్క వివరాలు ఇద్దరికి కూడా చదివి వినిపించడం జరుగుతుంది. చదివి వినిపించిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే, మీకు సరైన పద్ధతిలో ఉంది అనిపిస్తే ఆ తర్వాత రిజిస్ట్రేషన్ని అప్రూవ్ చేస్తారు. ఇక్కడ 7th వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్. అంటే పూర్తయ్యాక, రిజిస్ట్రేషన్ అనేది పూర్తయ్యాక చూడాల్సిన మన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, డాక్యుమెంట్ నెంబర్ ఇస్తారు వారు, రిజిస్టర్ సేల్ డీడ్ కాపీని కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మ్యూటేషన్ అండ్ నేమ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లుగా మీకు పూర్తి సమాచారం అందుతుంది మీకు ఆ డాక్యుమెంట్లలో. అయితే ఇక్కడ మీకు చివరి స్టెప్ ఏంటంటే మ్యూటేషన్. రిజిస్ట్రేషన్ తర్వాత రెవెన్యూ ఆఫీస్లోనే ఇక్కడ మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రిజిస్ట్రేషన్ చేసే ముందు తప్పకుండా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది 30 years బ్యాక్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 30 years నుంచి మనం ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి రోజు వరకు ఈసీలో ఏమేం పరిణామాలు ఉన్నాయి, అంటే ఒకవేళ కేసులు ఉన్నాయా, ఏమైనా అప్పులు ఉన్నాయా ఆ భూమి పైనకు సంబంధించి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో ఈసీలో మనకు చాలా విషయాలు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటుగా మీరు కొనుగోలు చేసేటువంటి ప్లాట్ అయితే ప్లాట్, అంటే ఇంటికి సంబంధించినటువంటి స్థలం అయితే ఇంటికి సంబంధించింది, వ్యవసాయ భూమికి సంబంధించింది అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి భూమి అయితే అగ్రికల్చర్ భూమి, ఈ రెండు సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేసేటువంటి ఏ భూమి అయినా సరే 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవడం మన బాధ్యత. ఇంటికి సంబంధించినటువంటి స్థలం తీసుకున్నట్లయితే లేఅవుట్ అప్రూవల్ ఉందా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన వీడియో కంక్లూజన్కి వచ్చినట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా ఇలా భూమి యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సాధారణంగా జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసే ముందు భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇది చాలా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే పాత సేల్ డీడ్, ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటి అంశాలు తప్పకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం కదా. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.